హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. మీకు అక్కడ ఏ క్వరీస్ ఉన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం రెజ్యూమేస్ రివ్యూ చేస్తున్నాము. ఓకే, మార్నింగ్ ఒక ఫ్రెష్ రెజ్యూమే రివ్యూ చేసాం. సో ఐ గాట్ వన్ మోర్ రెజ్యూమే. ఓకే, సో ఇంకో రెజ్యూమే వచ్చింది నాకు. ఓకే, సో లెట్ us రివ్యూ దిస్. ఓకే, సో ఇది 6+ years, 4+years, సారీ, 4+years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టినాడు. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ సీ ది పాస్డ్ అవుట్. ఓకే, సో ఎప్పుడు పాస్ అవుట్ అంటే చూస్తాను నేను. ఓకే, సో 2015 ఉంది బ్రో మీ పాస్డ్ అవుట్, బట్ దెన్ యూ విల్ గెట్ 6 years ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే, సో 6 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు 4 years పెట్టేది, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో మీ సెకండ్ ప్రాజెక్ట్, ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో హ్యావింగ్ 4+years ప్రొఫెషనల్ సమ్మరీ, డైరెక్ట్గా ప్రొఫెషనల్ సమ్మరీ పెట్టేసారు మీరు. ఓకే, ఫస్ట్ మీ కెరియర్ ఆబ్జెక్టివ్ కానీ, ట్రైనింగ్స్ ఏం అటెండ్ అయినారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో ట్రై టు పుట్ దాట్ ఆల్సో. ఓకే, సో అది కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో హ్యావింగ్ 4+years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెవాప్స్, build and release management and configuration management, and AWS. Okay, experience on using version control, Bitbucket, and its web repositories in GitHub for source code storage and management. Experience on branching and tagging concepts in version control tool. Set up and configure the continuous build system using Jenkins and create CI/CD pipelines. Use jobs for using Jenkins and integrating with tools Git, Maven. Experience in using Nexus. Okay, okay, for artifacts. Experience on software builds like Apache, Maven. Experience on writing playbooks in Ansible. Knowledge of shell scripting, orchestration, Docker containers. Experience on building, configuring, managing, and deploying the resources using Terraform. Having good troubleshooting skills help in build deployment infra. Configuring and configuring the passwordless authentication using SSH. Managing environments. Okay, ఈ పాయింట్ అవసరం లేదు బ్రో. పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ యూజింగ్ ఎస్ఎస్హెచ్ అదంతా ఇట్స్ నాట్ రిక్వైర్డ్, యూ కెన్ రిమూవ్ దాట్. ఓకే, సో టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి క్లౌడ్లో AWS, ఆపరేటింగ్ సిస్టంలో RHEL, Ubuntu అండ్ విండోస్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్లో Ansible, Terraform, CI/CD, Jenkins, Bitbucket. వర్జన్లో బిల్లో Maven, Jenkins, Nexus. మానిటరింగ్లో Grafana, Prometheus. డేటాబేస్లో MySQL. కంటైనర్స్లో Docker, Kubernetes. స్క్రిప్టింగ్లో షెల్. వెబ్ సర్వర్లో Apache Tomcat. ఓకే, ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ చూద్దాం. ఓకే, సో సెకండ్ ప్రాజెక్ట్ అంటే మీ కెరీర్ స్టార్టింగ్. ఓకే, సో వర్క్ యాజ్ అ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్. ఓకే, సో creating various branches in Git, merge from a development branch to release branch, creating tags for releases, installing plugin in Jenkins as per project requirements. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, మీరు జాయిన్ అవ్వగానే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీకు ఎవ్వరు ఇవ్వరు. ఓకే, సో ఫస్ట్ ఒక 6 months ట్రైనింగ్ అటెండ్ అయినాను. ఓకే, సో లేకపోతే బేసిక్ లెవెల్ జాబ్, బేసిక్ లెవెల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, బిల్డ్ అండ్ రిలీజ్లో అయినా కానీ బేసిక్ లెవెల్లో. ఓకే, సో బేసిక్ లెవెల్లో మీరు ఏమేమి ఉంటాయో చూసుకొని పెట్టడం మంచిది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ లైక్ ఇంటిగ్రేటింగ్ Maven with Jenkins for builds and a continuous integration process, deploying VARs into different environments, designing and implementing CI system, having good knowledge in configuring management tools like Ansible. ఇక్కడ మళ్ళీ మీరు హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ పెట్టొద్దు. ఓకే, వెన్ యూ ఆర్ సేయింగ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్, ఓకే, సో మీరు ఆల్రెడీ దాన్ని పైన పెట్టినారు. ఓకే, సో మీరు ఇక్కడ ఆల్రెడీ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినారు. ఇక్కడ ఇదంతా కూడా మీ ప్రొఫెషనల్ సమ్మరీలో మీకు ఏమొచ్చు, మీరు దేనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి మీరు ఇక్కడ పెట్టినారు, రైట్. మళ్ళీ మీరు ఇక్కడ గుడ్ నాలెడ్జ్ అని పెట్టకండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో గుడ్ నాలెడ్జ్ అవసరం లేదు మనకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాజెక్ట్లో ఏం చేసారు అనేది ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, ఇక్కడ గుడ్ నాలెడ్జ్ కంటే మీరు వర్క్ చేసింటే వర్క్ ఇన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్ Ansible అని రాయండి. లైక్ అని పెట్టకండి. లైక్ Ansible అంటే Ansible కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి, వేరే కూడా నాకు వచ్చు రావు అన్నట్టు అయిపోతుంది అనమాట. ఓకే, సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాకర్ లైక్ క్రియేటింగ్, మళ్ళీ ఇక్కడ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఓకే, మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు వర్క్ చేస్తున్నారు అక్కడికి. సో ఇది ఏంటంటే ఓవర్వ్యూ లాగా ఇచ్చినారు ఇది కూడా. ఓకే, సో వర్క్ డన్ ఇక్కడ ఇచ్చింది అనుకోండి, వర్క్
okay, on Jenkins by installing, configuring, maintaining for the purpose of continuous integration and for end-to-end automation for all build and deployments. Experience in continuous integration, continuous deployment methods. Deployed Java applications to application servers in a continuous integration environment and automated the whole process. Configuring the scheduling of the build jobs in Jenkins. చాలా రిపీటెడ్గా ఉన్నాయి బ్రో మీది కొన్ని. ఓకే, సో ఇక్కడ మీరు జెన్కిన్స్ బిల్డ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ బిల్డ్ అన్నారు. ఓకే, సో okay, scheduling, okay, that is fine. Configuring the freestyle jobs and pipeline jobs in Jenkins. Developed build using Maven. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మేవెన్ ఇచ్చినారు. ఓకే, సో ఇక్కడ కూడా మేవెన్ ఇచ్చినారు. ఇంటిగ్రేటెడ్ మేవెన్ ఇందులోనే కలిపితే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఒకసారి మేవెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఏమేమి చేస్తారు అనేది ఒకటే దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ నోట్స్ అన్నారు. ఓకే, ఓకే, సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ అంటే లైక్ యూ వర్క్ ఫర్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు జెన్కిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ నోట్స్ అంటే యూ వర్క్డ్ ఆన్ ఏ ప్రిటీ న్యూ ప్రాజెక్ట్. సో యూ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, సో మీ టీంలో అప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారు, అప్పుడే డిప్లాయ్ చేస్తున్నారని అర్థం వస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ సే దట్ వర్క్డ్ ఆన్ ఎ జెన్కిన్స్ ఎన్విరాన్మెంట్ వేర్ వీ హ్యావ్ మాస్టర్ అండ్ స్లేవ్ నోట్స్ అని పెట్టుకోండి. ఓకే, సో ఎందుకంటే ఇన్స్టాలేషన్ అంటే మళ్ళీ అది వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎనీవే, ఓకే, సెకండ్ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏం పెడుతున్నారు అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ఫైన్. ఓకే, నేను చెప్పిన చేంజెస్ కొన్ని చేయండి అండ్ ఇది మెయిన్ ప్రాజెక్ట్. ఓకే, సో వర్కింగ్ విత్ అప్లికేషన్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టు ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ డెప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ దేర్ అప్లికేషన్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఆన్ బిల్డింగ్, కాన్ఫిగరింగ్, మేనేజ్మెంట్ అండ్ deploying the resources using Terraform. You are building, configuring, managing and deploying the resources. Involved in configuring the Jenkins jobs and designing the CI/CD pipelines. Created a deployment CI/CD pipeline for Java application. Integrated code quality analysis tools like Sonar to Jenkins. లైక్ తీసేయండి. ఓకే, సో లైక్ అంటే మీరు ఏదంటే సోనార్ లాంటివి పెట్టినాం అన్నట్టు వస్తుంది అనమాట. ఓకే, మీరు ప్రాజెక్ట్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టూల్ వాడినా అని చెప్పాలి. ఓకే, ఇంటిగ్రేటెడ్ కోడ్ క్వాలిటీ అనాలిసిస్ టూల్ సోనార్ క్యూబ్ టు జెన్కిన్స్ అట్లా పెట్టండి. ఓకే, లైక్ తీసేయండి. ఓకే, యూజింగ్ యాన్సిబుల్ యాజ్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. Designing and implementing fully automated server build management, monitoring and deployment by using technologies like Ansible. Create and build images from Docker file and push to the Docker hub. Configure elastic load balancer for distributing incoming application traffic across multiple EC2 instances. Creating folders in S3 bucket and uploading images. Apart from troubleshooting, involved in analyzing the issues and fixing the bugs as part of delivery and continuous integration. Creating Grafana dashboards for different metrics for the APIs, clusters for monitoring. Communicating setup between cluster and the save by setting up project for the Jenkins. Orchestrating Docker containers using Kubernetes. Involved in clustering of application server using Kubernetes. Writing Kubernetes manifest files for pod replicas and services. Leveraging the capabilities of the service and Kubernetes to ensure high availability of apps. Hands-on experience on Ansible and Terraform tools to automate the infrastructure. Okay, సో ఇక్కడ మీరు ఆల్రెడీ టెరాఫామ్ యాన్సిబుల్ గురించి మాట్లాడారు కాబట్టి లాస్ట్ పాయింట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఒకటి ఏం అర్థం కాలే అంటే మీ అప్లికేషన్ అసలు మీరు ఎందులో డిప్లాయ్ చేస్తారు అనేది నాకు అసలు క్లియర్ పిక్చర్ లేదు రెజ్యూమే చూస్తే. ఓకే, అంటే ఏమంటున్నా అంటే మీరు EC2 ఇన్స్టెన్స్ అన్నారు, డాకర్ అన్నారు, క్యూబర్నెటిస్ అన్నారు, APIs అన్నారు. ఓకే, సో యూ హ్యావ్ యూజ్డ్ ఆల్మోస్ట్ APIs, EC2 instances, Kubernetes and Dockers. Okay, so Docker, Kubernetes fine, మనం ఒక దాంట్లో మ్యాచ్ చేయొచ్చు. ఓకే, అగైన్ వై యూ నీడ్ ELB అండ్ EC2. సో మీ అప్లికేషన్ ELBలో ఉంది, EC2లో ఉంది, మీరు APIs వాడుతున్నారు అండ్ ఆల్సో యూఆర్ యూజింగ్ Kubernetes. ఓకే, సో ఈ 4 అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసినారా? ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇవి 4 యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారంటే యువర్ అప్లికేషన్ ఈజ్ సంథింగ్ వేర్
you need some applications to be deployed on Kubernetes, some applications are need to be deployed on EC2. ఓకే, సో ఈసీటీలో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, మీ అప్లికేషన్స్ కొన్ని క్యూబర్నెటీస్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఏపీఐ కోసం కూడా మీరు బ్యాక్ ఎండ్లో ఏదైనా ఏపీఐ టూల్ వాడుతున్నారా, వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూ ఆర్ యూజింగ్. ఓకే, ఎందుకంటే డాష్ బోర్డ్ ఫర్ డిఫరెంట్ మెట్రిక్స్ ఫర్ ది ఏపీఐస్ అన్నారు మీరు. ఓకే, సో వాట్ ఆల్ ద టూల్స్ అంటే వాట్ ఆల్ ద ఏపీఐస్ యూ ఆర్ యూజింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏపీఐస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటేనే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఎందుకంటే మీరు ఇక్కడ చాలా పాయింట్స్ మాట్లాడేసినారు. ఓకే, సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏదైతే మీ కరెంట్ ప్రాజెక్ట్ ఉందో, ఓకే, సో మీరు వర్క్ చేస్తూ మీ ప్రాజెక్ట్ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేకపోతే ఓకే, సో ఎక్కువగా మీరు ఏంటంటే మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేసేది మీరు ఏడబ్ల్యూఎస్లో క్యూబర్నెటిస్లో అని పెట్టండి. ఓకే, సో అగైన్ మీకు క్యూబర్నెటిస్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో అది మీరు ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో అట్లా ఆ విధంగా డిజైన్ చేసుకోండి, క్యూబర్నెటిస్ సైడ్లోనే డిజైన్ చేసుకోండి. లేదు మీకు క్యూబర్నెటిస్ ఐడియా లేదు, మీకు మొత్తం ఈసీ2లో ఉన్నారంటే మీకు ఈసీ2లో హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు విపిసి గురించి మాట్లాడాలి. విపిసిస్, సబ్నెట్స్ అండ్ ఆల్సో మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెండు చేంజెస్ అంటే మీరు ఎట్లా ప్రాజెక్ట్ని చేస్తారో అనేది చూసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ సీ ఇన్ దిస్ రెజ్యూమే. ఓకే, సో ఇదొకటి మిస్ అవుతుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకోటి ఏంటంటే లైక్ అని తీసేసేయండి. అండ్ ఆల్సో మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించే మాట్లాడాలి. ఓకే, సో గుడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఇంకా పెట్టారు హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్. ఓకే, సో ఇది పెట్టకండి. ఓకే, హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ అన్నది. ఓకే, ఇందులో రెస్పాన్సిబిలిటీలో మీకు ఏంది అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందా, దేంట్లో నాలెడ్జ్ ఉంది, దేంట్లో ట్రైన్ అయి ఉన్నారు అనేది మీరు అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసినారు. ఓకే, సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ డిస్ప్లేడ్ దట్ ఇయర్. ఓకే, సో దట్ ఈస్ ఇట్ బ్రో. సో ట్రై టు డూ దోస్ చేంజెస్ ఇఫ్ పాసిబుల్. ఓకే, అండ్ ఆల్సో డేటాబేస్ MySQL అని ఇక్కడ ఇచ్చినారు, బట్ యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీవేర్. ఓకే, సో మీ ప్రాజెక్ట్లో MySQL మీరు అసలు ఎక్కడ కూడా నాకు యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో విండోస్, ఉబంటు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్స్గా, బట్ ఎనీవే లైక్ మీకు అవగాహన ఉందని పెట్టడంలో తప్పేం లేదు. అది కాకపోతే డేటాబేసెస్లో మళ్ళీ చూసుకోండి, ఎందుకంటే మీరు MySQL వచ్చింది పెట్టినారు కాబట్టి మీకు MySQL పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మీ రెజ్యూమ్లో ఏది పెట్టినా సరే దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీరు షెల్ పెట్టినారు. ఓకే, బట్ ఇక్కడ ఎక్కడ కూడా మీరు షెల్ యూజ్ చేస్తున్నట్టు పెట్టలేదు. ఓకే, సో ఎక్కువ మీరు జావా అప్లికేషన్ గురించే మాట్లాడినారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మేవెన్ గ్రేడెల్ గురించే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఆర్ఎల్స్ గ్రూవీ పైన రావచ్చు, ఎందుకంటే మీరు పైప్ లైన్ ఇలా రాసినా చెప్పలేదు. మీరు గ్రూవీలో రాసిరా, షెల్లో రాసిరా, పైథాన్లో రాసిరా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దట్ ఈస్ ఎనీవే ఇఫ్ సమ్వన్ ఆస్కింగ్ మీరు షెల్ పెట్టినారు కాబట్టి మీరు షెల్లో చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇట్ బ్రదర్. సో దిస్ ఈస్ మై ఓవర్వ్యూ. ఓకే, సో అండ్ ఆల్సో మీ ఇంకెవరైనా రెజ్యూమేస్ పంపిస్తున్నారు, బట్ యూ గైస్ కెన్ సెండ్ మీ రెజ్యూమేస్ టు trytree@gmail.com. సబ్జెక్ట్లో మాత్రం ప్లీజ్ రివ్యూ అని పెట్టండి. ఓకే, సో దీని ఫోన్ నెంబర్ ఈమెయిల్ తీసేసినట్టు మీరు కూడా ఫోన్ నెంబర్ ఈమెయిల్ తీసేసేయండి, ప్రాజెక్ట్ తీసేసేయండి, కానీ డేట్స్ తీయకండి. ఓకే, సో డోంట్ రిమూవ్ ద డేట్స్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ అవి తీసేయండి, డేట్స్ తీయకండి. ఓకే, సో దట్ ఐ కెన్ నో లైక్ ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు అనేది. ఓకే, సో దట్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.